ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే నాగార్ సాగర్ లో ఉండే ఏదైతే కృష్ణా జలాల్ని ఆ రోజు ఆంధ్రప్రదేశ్ కు ఉపయోగించుకోవాలని ఒక పక్క ఎస్ఎల్బిసి తీసుకొచ్చి ఇంకో పక్క ఎస్ఆర్బిసి తీసుకొచ్చి సాగునీటికి దారి చూపించిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు. నేను కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ గాని, ఏఎంఆర్ ఎత్తిపోతుగల పథకం గాని, నెట్టెంపాడు గాని ఇవన్నీ కూడా పూర్తి చేశాం. కృష్ణా పైన తెలంగాణ ప్రాంతంలో కృష్ణా డెల్టా మోడర్నైజేషన్ పేరుతో 20 టీఎంసీ నీళ్లు పొదుపు చేసి ఆ నీటిని తెలంగాణకు కేటాయించి భీమా లిఫ్ట్ ఇరిగేషన్ కూడా పూర్తి చేశాం. ఇంకో పక్క మీరు చూస్తే గోదావరి నదిపై గుప్తా, ఆలీసాగర్, ఇంకో పక్క దేవాదులు ఎత్తిపోత పథకాలు కూడా చేపట్టాం. ఆంధ్ర ప్రాంతంలో చేగల్నాడు, పుష్కర, తాటిపూడి ఇలాంటి లిఫ్ట్ ఇరిగేషన్లు తీసుకొచ్చాం. 2014లో పట్టిసీమ ప్రాజెక్టుతో కృష్ణా డెల్టాకు నీరు తీసుకొచ్చాం. ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు హైదరాబాద్ ని ఒక నాలెడ్జ్ ఎకానమీగా తయారు చేసేసరికి మనం ఫౌండేషన్ ఇస్తే విభజన జరిగిన తర్వాత హైదరాబాద్ తెలంగాణకు వెళ్ళిందని కొత్త రాజధాని అమరావతి, అదే సమయంలో పోలవరానికి మన చట్టంలో ప్రత్యేక నిధులు, ప్రత్యేకమైన హక్కు కల్పించే పరిస్థితికి వచ్చారు.